హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కలర్ఫుల్గా వెజిటేబుల్స్తో పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా చేస్తే కనుక పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్తో ఈ విధంగా చేయొచ్చండి. సో ఆ ప్రాసెస్ చూసే ముందుగా వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. పూరీలు కలర్ఫుల్గా రావడం కోసం ఈ 3 పేస్టులు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. గ్రీన్ కలర్ కోసం పాలకూర తీసుకున్నాను, దాన్ని బాయిల్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. అలాగే క్యారెట్ కూడా బాయిల్ చేయకుండా పచ్చితే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. బీట్రూట్ కూడా ఈ విధంగానే పచ్చితే గ్రైండ్ చేసి ఈ 3 కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు పిండి మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్ గోధుమ పిండి వేసుకుని ఇప్పుడు 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే ఆయిల్ ఒకే చోట ఉండిపోకుండా పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని అప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాం కదండి పేస్ట్. సో ఆ పేస్ట్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా ముందు 2-3 టీ స్పూన్లు వేసుకుని పిండి అంతా కూడా కలుపుకోవాలి. సో కలుపుకొని దాన్ని బట్టి మనకి మళ్ళీ అవసరం పడితే కనుక కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఇంకా పేస్ట్ అనేది అవసరం పడిందండి. అందుకోసం ఇంకొక 2 స్పూన్స్ వేసుకొని కలుపుకుంటున్నాను. సో మన అవసరాన్ని బట్టి మనకు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, కానీ వాటర్ అనేది ఏమీ యూజ్ చేయక్కర్లేదు. మొత్తం అంతా కూడా పేస్ట్తోనే కలుపుకోవాలి. అప్పుడే మనకి వేయించిన తర్వాత పూరి అనేది కలర్ బాగా వస్తుందండి. సో మనం పాలకూరతో పిండి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యారెట్తో కూడా అదే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ 1 కప్ పిండి తీసుకోవాలండి. అలాగే షుగరు, సాల్ట్ కూడా ఇందాక ఎలా అయితే వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని మనం మళ్ళీ క్యారెట్ పేస్టు, అలాగే బీట్రూట్ అయితే బీట్రూట్ పేస్ట్ వేసుకొని ఈ విధంగా పిండి ముద్దలన్నీ కూడా కలిపి ఉంచుకోవాలి. పిండి అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండాలండి. అలా అయితేనే పూరీలు బాగా పొంగుతాయి. సో ఇలా కలిపి ఉంచుకున్న తర్వాత మనం పూరీలు చేసుకోవడం కోసం చిన్న చిన్న ఉండలు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం డస్టింగ్ కోసం పిండి వేసుకుని ఈ విధంగా పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. పూరీలు కొంచెం చిన్నగా చేసుకుంటే కనుక బాగా పొంగుతాయి. నేను వచ్చేసి ముందున పాలకూరతో చేసుకున్న పిండితో పూరి ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత బీట్రూట్తో చేసింది కూడా చేశాను, అలాగే క్యారెట్తో కూడా. సో ఈ 3 కూడా విధంగా చేసుకుని మిగతా పిండి అంతా కూడా విధంగానే పూరీలాగా ఒత్తుకొని అప్పుడు మనం ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితే కనుక బాగా పొంగుతాయండి. సో ఆయిల్ వేడిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఒత్తుకొని ఉంచుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత గరిటెతో విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక పూరి అనేది బాగా పొంగుతుందండి. ఒకవైపు 1 నిమిషం పాటు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని అలాగే వేయించి అప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి క్యారెట్ పూరి కూడా అదే విధంగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది వేడి తగ్గిపోకుండా చూసుకోవాలండి. సో అన్నీ కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. మనం పిండి కలుపుకునేటప్పుడు షుగర్ యాడ్ చేసాం కదండి, దానివల్ల పూరీలు అనేవి బాగా పొంగుతాయి. సో అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా 3 కలర్స్లో ఉండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో. సో ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇంక ఇందులోకి కర్రీ వచ్చేసి నేను ఆల్రెడీ ఛానల్లో చేసి ఉన్నానండి వీడియో, అది లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో మరి ఈ టిఫిన్ని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.